హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నర్సాపురం కుర్రాడు. ఈరోజు కువైట్లో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. కువైట్లో డ్రైవర్ల చేత ఏమేమి పనులు చేపిస్తున్నారో మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. మా బాబాగాడు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కొత్త రూమ్స్ కడుతున్నాడు, పెయింటింగ్స్ వేయిస్తున్నాడు. టైల్స్ మీద పెయింటింగ్స్ పడ్డాయని చెప్పి డ్రైవర్లందరినీ పిలిపించి ఒక స్క్రాపర్, ఒక బకెట్ ఇచ్చి డ్రైవర్లందరినీ శుభ్రంగా హలో హాయ్ మామ, ఎలా ఉన్నారేంటి? వెల్కమ్ టు అవర్ ఛానల్. కువైట్లో డ్రైవర్స్ లైఫ్ ఎలా ఉంటుందని ఈరోజు చూపిస్తాను. మా బాబాగారు ఈరోజు ఒక స్క్రాపరు, బకెట్, క్లాత్ ఇచ్చి పక్కన కొత్తగా రూమ్ కడుతున్నారు. ఆ రూమ్లోకి వెళ్ళి శుభ్రంగా టైల్స్ మీద పెయింట్లు పడ్డాయి బాబా, ఆ పెయింట్ డ్రైవర్లందరూ శుభ్రంగా క్లీన్ చేసి కడిగి మొత్తం క్లీన్ చేయమన్నాడు. మాకు ఈరోజు ఏమేమి ఇచ్చాడంటే మా బాబాగాడు ఒక స్క్రాపరు, ఒక బకెటు, ఒక వైపరు ఇచ్చి శుభ్రంగా క్లీన్ చేయమన్నాడు మా డ్రైవర్లందరి చేత. బాబాగాడు ఏ పని చెప్పినా చేయాలి మామ, తప్పదు. కోయిటికి వచ్చాక ఇక్కడికి వచ్చాక అన్ని పనులు చేయాలి, తప్పదు. మరి 2 సంవత్సరాలు అలా ఏ పని చెప్పినా చేయాలి, తప్పదు. మరి కోయిటికి వచ్చాక అన్ని పనులు చేయాలి. ఎలా ఉంటుంది అనమాట కోయిట్ డ్రైవర్ లైఫ్. డ్రైవర్స్తో అన్ని పనులు చేపిస్తున్నారు. మా కోయిట్కి వచ్చాక అన్ని పనులు చేయాలి, తప్పదు. మరి డ్రైవర్స్ అంటే ఒక పెయింటర్స్, డ్రైవర్స్ అంటే ఒక హౌస్ కీపర్స్, డ్రైవర్స్ అంటే ఒక హౌస్ క్లీనింగ్, ఇలాగ అనేక రకాల పనులు చేయాలి. మనం అన్ని పనులు చేయాలి. కోయిట్ డ్రైవర్ అంటే ఒక ఖరీదైన వర్కర్ అనమాట. అన్ని పనులు చేయాలి. వన్స్ కోవిడ్కి వచ్చాక మనం వాళ్ళు ఏ పని చెప్పినా చెయ్యాలి, తప్పదు. ఇంటి దగ్గర పేరెంట్స్ కోసం, ఫ్యామిలీ కోసం ఎంత కష్టమైన వర్క్ అయినా చేయాలి మామ. ఇంటికాడ కూడా మేము ఎప్పుడు మా హౌస్కి మేము పెయింట్లు ఎప్పుడు వేసుకోలేదు, మీ ఇంటికాడ అంత పని చేయలేదు. అలాంటిది మేము కోవిడ్కి వచ్చాక మా చేత అన్ని పనులు పెయింటింగ్లు వేస్తున్నారు, క్లీన్ చేయిస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు. డ్రైవింగ్తో పాటు అన్ని పనులు చేయాలి. అందరిని డ్రైవర్లందరినీ అన్ని పనులు చేపిస్తున్నారు మామ. శుభ్రంగా అది నీట్గా బ్రష్ పెట్టుకోసి ఒక క్లాత్ ఇచ్చి ఆ క్లాత్ ఇచ్చి మరీ తోడమంటున్నాడు. నీట్గా తోడాలంట, మళ్ళీ నీట్గా వచ్చేయాలంట, తెల్లగా వచ్చేయాలంట. బయట చూస్తే 45-46 డిగ్రీలు ఎండ ఉంది, విపరీతమైన ఎండ. లోన విపరీతమైన ఉక్కపోత వస్తుంది మామ, చెమటలు పట్టేస్తుంది. అసలు లోన ఊపిరాట్లేదు, బాగా చెమటలు మొత్తం పట్టేసి షర్ట్ ప్యాంటు మొత్తం అంతా తడిసిపోయి చెమటలతో స్నానం చేస్తాం అనమాట.